చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు, మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు. చెయ్యి, మాకు అభ్యంతరం చూస్తాం. కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా? దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు? నేను మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతాను, ఇవాళ ఏదో ఎక్కడ చిట్చాట్తో కూడా మాట్లాడాడు. ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా. నేను అడుగుతా ఉన్నా. మా సుబ్బారెడ్డి గారు కూడా మన ప్రమాణ దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె, చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా. నీకే తెలుసా ఇది అంటున్నా? ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే. ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తున్నారే, మహాపాపం కదా ఇది అంటున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే, వరదలకు జగన్మోహన్ రెడ్డి గారే, ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే, నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే, తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ చేయి. రాజకీయంగా తప్పులేదు, నువ్వు చేస్తే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నావు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే, ఎంత దుర్మార్గమయ్యా ఇది? ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక, రాజకీయంగా తీర్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం. అదేదో స్వామి చెప్తారు కదా, కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరికేయాలని. కంటిలో నలుసు ఉంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా. లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది. కాబట్టి ఆలోచన చేయండి. అసలు నాకు తెలియగలుగుతానండి, ఈ పరీక్ష జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనా లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగింది. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి, ఆ శాంపిల్స్లో రాంగ్ వచ్చింది, మీరు నేషనల్ ఎయిడ్ డెవలప్మెంట్ పంపించారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చని కూడా చెప్పారు. ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. అసలు నీ మీద మీరు పరీక్షలు చేయించారా? లడ్డు మీద చేయించారా? నీ మీద పరీక్షలు చేయించింది. బాగోపోతే నీ వెనక పంపిస్తారు కదా. ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా, అది బాగోపోతే వెనక పంపించారు కదా. లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు లడ్డు ఇది? ఇవాళ తయారైన లడ్డు కాదు, తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం. దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు.